వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. కడప కూటమి 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభలో యువకుడు ఆత్మహత్యాయత్నం. సభ వేదిక వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం. అడ్డుకున్న సభ వేదిక వద్ద ఉన్న టీడీపీ శ్రేణులు, అధికారులు. రిమ్స్కు తరలింపు. ముద్దనూరు మండలం మంగపట్నంకు చెందిన సతీష్ గా గుర్తింపు. ముద్దనూరు మండల టీడీపీ నేత బాబుల్ రెడ్డి సోదరుడిగా భావిస్తున్న పోలీసులు. ఆత్మహత్యాయత్నం గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రతి చోటికి బొద్దలు వేసి వ్యాపారాలు కానీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా, ప్రయాణాలు కానీ, పిల్లల్ని స్కూళ్ళు కానీ, ప్రతి దాని నిత్యము మనము అన్ని అవసరాలకి బయటికి వెళ్తుంటాం. ఈ అన్ని పరిశ్రమలు కానీ, వ్యాపారాలు, వృత్తి, వైద్య, ఉద్యోగం, ప్రతి విషయంలో కూడా బయటికి వెళ్తుంటాం. కాబట్టి మాకు ఆర్థికంగా కూడా స్త్రీలకు డబ్బు ఈ స్త్రీ పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అనేది మాకెంతో సౌకర్యకరంగా ఉంది. ఎందుకంటే ఖర్చులు అధికమైతుంది. చాలా మంది ఊళ్ళకు కానీ, బంధువుల దగ్గర కానీ కొంతమంది వెళ్ళడం మానేశారు. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా అనేక చోట్లు మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోటుకి వెళ్ళగలిగిన అవకాశాన్ని మా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాకు లభించినందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. స్త్రీ శక్తి అమలు ద్వారా ఇంకా ఎన్నో చోట్లకి మేము రాష్ట్రమంతా ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు, ఇంటి వాళ్ళ మీద ఆధారపడకుండా ఆధార్ కార్డు తీసుకుని రాష్ట్రం అంతా తిరుగుతున్నాం. ఈ పథకాన్ని అందరికీ నమస్కారం. ప్రజల ఆశయాలు నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 ఏళ్ల